నమస్కారం అందరికీ. అయోధ్యలో కుంగిపోయిన రామపథ్ అంటే రాముడి గుడికి వెళ్ళే దారి ఏదైతే రహదారి ఉందో, ఆ రహదారి మొత్తం కుంగిపోయి గుహలను తలపిస్తుందట. అంటే పెద్ద పెద్ద బొయ్యారంలు ఏర్పడ్డాయంట. ఎంత అవినీతి ఉంది అయోధ్యలో అంటే అసలు ఎంత తక్కువ మాట్లాడినంత మంచిగా భారతీయ జనతా పార్టీ అవినీతి గురించి. అయోధ్యలో 311 కోట్ల వ్యయంతో నిర్మించిన రామపథ్ తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కుంగిపోతోంది. రామ మందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల ఈ వలయాక రహదారిపై ఆలయ గేటుకు కిలోమీటర్ దూరంలోని 1 మీటర్ వ్యాసార్థం కలిగిన గొయ్యితో పాటు ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో 2 భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహార్ సైతం కూలిపోయింది. పలు ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలు కూడా కూలిపోతున్నాయి. అంటే ఎంత ఘోరం అంటే అసలు ఇప్పుడైనా కానీ మోడీ ఏం చెప్తుండే, డబుల్ ఇంజన్ సర్కార్ అంటుండే. గుజరాత్ని ఆదర్శం తీసుకోండి, లేదంటే యూపీని ఆదర్శం తీసుకోండి. ఇదే ఆదర్శం. ఇది ఎంత ఘోరమైన ఆదర్శం అండి. అయోధ్యను గొప్పగా పేరు చెప్పి కట్టుకున్న అయోధ్యలో మీకు కూలిపోతున్నాయన్నీ. ఎంత ఘోరం ఇది అంటే ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఉందో గత 10 ఏళ్లుగా పనిచేసే ఎన్డీఏ సర్కార్ మొత్తం టోటల్గా అవినీతిమయమే. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి కాంగ్రెస్ పార్టీ కోరాలా. సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం అవినీతిని బయటకు తీయాలా. మోడీ హయాంలో ఏవైతే కట్టడాలు అన్ని కట్టినాయో అన్ని పేక మెడలా కూలిపోతున్నాయి. మోడీ ప్రధానమంత్రిగా ఉండడం మనం దేశం తీసుకున్న దౌర్భాగ్యం అని నేనైతే అంట.